బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. పవన్ చెప్తే రైటే అంటున్నారు కూటమి పార్టీల నేతలు. అప్పుడు హోంశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసిన, ఇప్పుడు కాకినాడ పోర్టులో అధికారులపై మండిపడ్డ డిప్యూటీ సీఎం తీరు సరైనదే అని స్పష్టం చేస్తున్నారు. ఇటు పాలనలో అయినా అటు రాజకీయంగా అయినా కూటమి అంతా ఒక్క మాటిపైనే ఉంటుందని తేల్చి చెప్తున్నారు. అదే సమయంలో వైసీపీకి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు నేతలు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది కాకినాడ పోర్టు. ఇటీవల ఓడలో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కాకినాడ పోర్టులో తనిఖీలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పట్టుబడ్డ షిప్ ను తనిఖీ చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ ప్రయత్నించారు. కానీ పోర్టు అథారిటీ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. స్టెల్లా షిప్ దగ్గరే ఏపీ డిప్యూటీ సీఎం వెయిట్ చేస్తున్నా పోర్టు అథారిటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ క్రమంలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. లోపలికెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. అయితే డిప్యూటీ సీఎం కంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తే పవన్ ను షిప్ లోకి ఎక్కకుండా ఆపారా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. సివిల్ సప్లై చెక్ పోస్టులు దాటి ఈ బియ్యం పోర్టులోకి ఎలా వెళ్లాయో చెప్పాలన్నారు మాజీ మంత్రి కన్నబాబు. కలెక్టర్ వెళ్లిన షిప్ లోకి డిప్యూటీ సీఎం ఎందుకు వెళ్లలేకపోయారని సెటైర్లు వేశారు. డిప్యూటీ సీఎం పరిస్థితి అలా ఉంటే సామాన్యుడి మాటేంటన్నారు కన్నబాబు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయంటే అది సర్కార్ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఒక డిప్యూటీ సీఎంని 6 నెలల నుంచి ఆపింది ఎవరు? షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? న్యాచురల్గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళకి ఆపాలి, కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేరు. ఎవరై ఉంటారని, ఎవరు ఆపుంటారని, ఎందుకు ఆపుంటారని ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సామాన్యులకు వస్తున్నాయి. తప్పు కదా. అటు డిప్యూటీ సీఎం వార్నింగ్లను సమర్థించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అక్రమ రేషన్ బియ్యంపై గళం విప్పిన పవన్ కు మద్దతు తెలిపిన బీజేపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకు ఎక్కడికైనా వెళ్లి విచారణ చేసే అర్హత ఉందని స్పష్టం చేశారు. గతంలో తాము కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించామని గుర్తు చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వారిని ఏదైతే షిప్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వారు భావించారో అది అక్కడ యాంకర్ పోర్ట్ అవటం వలన అది కుదరదు అనేటువంటి విషయాన్ని అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ చూపించడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా లేవనెత్తుతున్నటువంటి విషయం. అండ్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చర్య వారు అవలంబించారో దాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. పవన్ కళ్యాణ్ టూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రేషన్ మాఫియాకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పేదలకు చెందాల్సిన బియ్యాన్ని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టడం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వ అధికారుల తీరుపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవల శాంతి భద్రతల అంశంలో పోలీసులు విఫలమయ్యారంటూ బహిరంగ సభలోనే మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అధికార కూటమి నేతలు కూడా పవన్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. గతంలో హోంశాఖపై మాట్లాడినప్పుడు కూడా పవన్ తో కలిసొచ్చింది కూటమి. దీంతో 3 పార్టీలు ఒకే మాటపై ఉంటాయని స్పష్టమైన సిగ్నల్స్ ఇస్తున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.